ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి వారి యొక్క ప్రత్యేకత సశరీర బృందావన ప్రవేశం చేసినటువంటి యోగి పుంగవులు రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల వారు. సామాన్యంగా బృందావన ప్రవేశం అంటే శరీరం అంటే పంచభౌతిక శరీరంతో చనిపోయిన తర్వాత బృందావన ప్రవేశం చేసిన వారు కొందరైతే, సశరీరంగా బృందావన ప్రవేశం చేసి బృందావనంలో నేటికి కూడా ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి వారు శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారు మంత్రాలయ ప్రభువులు. ఈ విధంగా రాఘవేంద్ర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రం, ఆ స్తోత్రంలో మనకు స్తోత్రము, స్తోత్ర నేపథ్యంలో బృందావన ప్రవేశం మొదలైనటువంటి ఘట్టాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఈ బృందావనం అంటే ఏమిటి, అసలు అందులో ఏముంటుంది? బృందావనము అంటే శరీరముతో పాటుగా నానా రకాలైనటువంటి శాలగ్రామాలు, వాసుదేవ మొదలైనటువంటి శాలగ్రామాలు అంటే భగవత్ సాన్నిధ్యం కలిగినటువంటి వస్తువులను అక్కడ నిక్షిప్తం చేసి విశేషమైనటువంటి సాన్నిధ్యం గల ఒక ప్రదేశంగా ఆ బృందావనాన్ని నిర్మించడం పరిపాటు. కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారు స్వతహా ధ్యానమగ్నులు, తపస్సంపన్నులు, దానితో పాటు శాలిగ్రామాల దివ్య సన్నిధానం. ఇది ఆ బృందావనం యొక్క అద్భుతమైనటువంటి వైశిష్ట్యంగా మనం చెప్పవచ్చు. సాధారణంగా మనం గురువులు అని సంబోధిస్తూ ఉంటాం, కానీ రాఘవేంద్ర స్వామి వారి విషయంలో అయితే గురు సార్వభౌములు అని అంటూ ఉంటాం. మరి ఆ సార్వభౌములు అన్నదాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హరౌరుష్టే గురుత్రాత గురౌరుష్టే నకశ్చన. భగవంతుడి దగ్గరకు వెళ్ళి ఏదైనా అపచారం చేస్తే హరౌరుష్టే గురుస్త్రాత, భగవంతుడు కోపగించుకుంటే గురువు దగ్గరకు వెళ్ళి శరణుజొచ్చినచో గురువు కాపాడుతాడు. గురువే కోపగించుకునిచో ఇక ఎవ్వరు కూడా కాపాడుకోరు. కాబట్టి కాపాడలేరు. అటువంటి వైశిష్ట్యము గురువులో దాగి ఉన్నది. రాఘవేంద్ర స్వాముల వారికి వారు కేవలం గురువు మాత్రమే కాదు, వారిని పిలిచేటటువంటి సందర్భంలో మంత్రాలయ ప్రభువులు, గురు సార్వభౌములు అని ఈ విధంగా ఈ విశేషణాలతో రాఘవేంద్ర స్వామిని మనం కీర్తిస్తాం. అంటే సార్వభౌములలో ఉండేటటువంటి సామాన్యంగా అంధకారాన్ని తొలగించేవారు గురువులు. గకారస్త్వంధకారస్తు రకారః తన్నివారకృత్ అంధకార నివృత్తత్వాత్ గురురిత్యభిధీయతే అని అంధకారాన్ని, ఏ అంధకారము అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి మనకు ఒక గొప్ప మార్గమును చూయించేవారు